హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్సువల్ సమస్య ఏదైనా ఉంటే నేను దాన్ని ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. చాలా మంది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య ఏంటి అనంటే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమిటి అనంటే, ఒకటి వచ్చేసి టెస్టిస్ లో కానీ, సెమినల్ వెసికిల్స్ లో కానీ లేదా ప్రోస్టేట్ లో కానీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా మందికి ఈ సెమెన్ అనేది సెక్స్ లో చాలా ఫాస్ట్ గా రిలీజ్ అయిపోయింది. అండ్ సెకండ్ వచ్చేసి డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా అటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్స్ లో ఉన్నప్పుడు సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. అండ్ థర్డ్ వచ్చేసి కొంతమందికి ఈ పెన్నిస్ టిప్ దగ్గర పైన స్కిన్ మీద ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట, బెలనైటిస్ అంటారు లేదా బెలనోపోస్టైటిస్ అంటారు. ఈ సెక్షువల్ గా ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అటువంటి వాళ్ళలో కూడా సెక్స్ లో సెమెన్ చాలా తొందరగా అవుట్ అయిపోయింది. ఫోర్త్ వచ్చేసి కొంతమందికి ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ చాలా ఎక్కువగా ఉంటది. స్కిన్ అనేది నార్మల్ గా ఉండవలసిన దానికన్నా చాలా ఎక్కువగా స్కిన్ ఉండి ఈ స్కిన్ కింద ఉన్న హెడ్ కంప్లీట్ గా కవర్ అయిపోయింది అనమాట. సో ఇది 4 రీజన్స్. ఈ 4 రీజన్స్ వల్లే చాలా మందిలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వల్ల మెయిన్ గా వచ్చే సమస్య ఏమిటి అనంటే, ఈ శీఘ్రస్ఖలనం అనే ప్రాబ్లమ్ మగవాళ్ళలో ఉండే సెక్షువల్ ప్రాబ్లం అయినా సరే దీనివల్ల ఆడవాళ్ళు సెక్షువల్ గా చాలా ఎక్కువగా ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకనంటే మగవాళ్ళకి సెక్స్ ఎక్కువసేపు చేసినా తక్కువసేపు చేసినా సెమెన్ అవుట్ అయినప్పుడు వాళ్ళకి సెక్స్ లో ఆ హ్యాపీనెస్, ఆ ప్లెజర్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళు 1 మినిట్ చేసినా అదే ప్లెజర్ వస్తుంది మగవాళ్ళకి, 10 మినిట్స్ చేసినా కూడా అదే ప్లెజర్ వస్తుంది. కానీ ఆడవాళ్ళకి సెక్స్ అనేది మినిమమ్ 5 to 6 మినిట్స్ చేస్తేనే వాళ్ళకి సెక్స్ లో హ్యాపీనెస్ వస్తుంది. అంతేగాని 1 నిమిషంలోనూ, అర నిమిషంలోనూ సెక్స్ అయిపోయి సెమెన్ అవుట్ అయిపోయి లెగిసి వెళ్ళిపోతే ఆడవాళ్ళకి సెక్స్ లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. కానీ ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉండేదేమో మగవాళ్ళలో. కానీ దీనివల్ల సెక్షువల్ గా ఇబ్బంది పడేది ఎవరు అనంటే ఆడవాళ్ళు. ఎందుకనంటే ఈ 1 మినిట్ కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి ఆ 5 మినిట్స్, 6 మినిట్స్ చేస్తేనే ఆడవాళ్ళకి సెక్స్ లో హ్యాపీనెస్ అనేది వస్తుంది. జనరల్ గా ఇటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళు డైరెక్ట్ గా చెప్తారు సెక్షువల్ గా ఏం సాటిస్ఫాక్షన్ రావట్లేదు అనేది. కొంతమంది చెప్పలేని వాళ్ళు చెప్పే ఒక మాట ఏంటి అనంటే అప్పుడే అయిపోయిందా అంటారు ఆడవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి అనంటే వాళ్ళు సెక్షువల్ గా ఏం సాటిస్ఫాక్షన్ రాలేదు అని. సో మగవాళ్ళు గనక ఈ ప్రాబ్లమ్ కి కరెక్ట్ గా రీజన్ ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే డెఫినెట్ గా వాళ్ళకి సెక్స్ లో చాలా ఎక్కువ టైం పెరిగిద్ది. సెక్షువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ వాళ్ళ పార్ట్నర్ కూడా సెక్షువల్ గా చాలా ఎక్కువ సాటిస్ఫై అవుతారు. అంతేకాని అసలు వాళ్ళు ఈ ప్రాబ్లం ఉందని తెలుసుకోకపోయినా, లేకపోతే ఈ ప్రాబ్లమ్ కి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే స్లోగా వాళ్ళ పార్ట్నర్ కి, వాళ్ళ వైఫ్ కి సెక్స్ లో ఇంట్రెస్ట్ పోయిద్ది వాళ్ళకి, ఆడవాళ్ళకి. సో ఎవరిలో అయితే సెక్షువల్ గా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారు, మీ ప్రాబ్లం కి ఫస్ట్ రీజన్ ఏంటి? హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా? ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ లో ఇన్ఫెక్షన్ కానీ లేదా స్కిన్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది మీరు కనుక కరెక్ట్ గా తెలుసుకున్నట్లయితే డెఫినెట్ గా దానికి ఈజీగా ట్రీట్మెంట్ చేయవచ్చు. వన్స్ ట్రీట్మెంట్ చేస్తే గ్యారంటీగా సెక్స్ లో నేను చెప్పిన ఆ 5 to 6 మినిట్స్ టైం అనేది డెఫినెట్ గా పెరిగిద్ది. కాబట్టి డెఫినెట్ గా సెక్షువల్ గా మీరు, మీ వైఫ్ హ్యాపీగా సెక్షువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరైతే సెక్షువల్ గా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారు, ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. సో ఒకసారి కనుక మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఈ 5 ప్లేసెస్ లో ఎక్కడ కన్సల్ట్ అయినా గ్యారంటీగా మీకు సెక్షువల్ గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% నేను దాన్ని సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.